ఇంకైతే టెన్షన్ పడింది, లేట్ వచ్చింది. లేట్ ఈమె వల్ల కాదంట, కార్ వల్ల అంట. మొత్తానికైతే ఫ్లైట్ మిస్ చేసి నెక్స్ట్ ఫ్లైట్కి వెళ్తున్నాము. అండ్ ఇక్కడ చాలా అసలు ఫ్లైట్లో వస్తే చాలా ఎర్లీగా ఉండాలి. ఇక్కడ వెయిట్ అని అదని ఇదని చాలా టైం వేస్ట్ అయింది మాకు. అండ్ ఇంకోటి ఏంటి అంటే మాకు వీనాస్కి మాకు 2100 ఎక్స్ట్రా అయ్యింది. అండ్ 15 kgs అలౌడ్ ఉంటే మాకు వీనాలో తిన్నదేమో 16 kgs, నాదేమో 17 kgs చూపించింది బబుల్ ర్యాప్ వల్లనో మరేంటో. సో మొత్తానికి మేము ఇక్కడ ఉన్నాము. అండ్ ఇంకోటి ఏంటి అంటే మా హ్యాండ్ లగేజ్ బ్యాగ్లో కూడా కొంచెం ఎక్స్ట్రా వెయిట్ ఉంటే అర్జున్కి ఇచ్చేసిన. సో 7 kgs అలా ఎగ్జాక్ట్గా 7 kgs ఇంకేం లేదు ఎక్స్ట్రా వెయిట్ మా దగ్గర. కావాలంటే అక్కడ కొనుక్కుంటాం కానీ తక్కువ పడితే. ఇక్కడ పే చేసి రిటర్న్ ఎలాగో ట్రైన్ కదా, చూద్దాం ఎలా ఉంటుందో. ఫ్లైట్ టికెట్స్ కోట రజనీ అండ్ వందన. అండ్ ఏంటంటే రిసిప్ట్ ఇచ్చారనమాట మాకు వీనాది. అయితే చెక్ ఇన్ అయిపోయి వెళ్తున్నాం లోపలికి. 21 అన్నారు. స్ట్రైట్, మొత్తం స్ట్రైట్ లాస్ట్ అనుకుంటా, చూడు అట్ట అనుకుంటా. 21కి వెళ్ళాలి. వెళ్ళి అక్కడ బోర్డింగ్ కోసం వెయిట్ చేయాలి. నెంబర్ వచ్చేసి 21 అనమాట. మేము అక్కడ 1 నుంచి 21 అని అక్కడ ఉంది. సో ఇక్కడ నుంచి వెళ్ళాలి, వెళ్తున్నాం. బోర్డింగ్కి మేము 11:45 బోర్డింగ్ అనమాట, వెయిట్ చేస్తున్నాం ఇంకా. అండ్ అక్కడ ఫ్లైట్స్ రెడీగా ఉన్నాయి, కనబడుతున్నాయి. వెనక హైలైట్ అవుతాయా? సో ఫ్లైట్స్ ఇక్కడ రెడీగా ఉన్నాయి, వెయిట్ చేస్తున్నారు. బోర్డ్ మాకు 11:45 ఇచ్చారు కానీ 11:48 టైం అవుతుంది. సో వీఆర్ వెయిటింగ్ హియర్ అట్ ద ఎయిర్పోర్ట్. అందరు ఎంక్వైరీ చేస్తున్నారు. సో ఇక్కడ వెయిట్ చేస్తున్నాం అన్నమాట. రమ్మని పిలుస్తున్నారు ఇక్కడ. ప్యాసింజర్స్ బోర్డింగ్కి రండి అని చెప్పి రిక్వెస్టింగ్ అని చెప్పారు. సో మేము లైన్లో వెయిట్ చేస్తాం. అయిపోయింది. వీఆర్ గోయింగ్ డౌన్ ఇన్ ఎస్కలేటర్. రా ఎస్కలేటర్ ఎక్కి. మనం ఏం మర్చిపోలేదు కదా ఛార్జింగ్ వైర్, అట్లా ఛార్జింగ్ పెట్టి. రజని ఏం మర్చిపోలేదు. సో దిస్ ఇస్ హౌ వీఆర్ గెటింగ్ డౌన్. ఎలా ఉంటుందో ట్రిప్ రజనీతో చూడాలి. బోర్డింగ్ అయిపోయింది. లా సోలో ట్రిప్ కాదు కానీ నేను రజని ఇద్దరమే గర్ల్స్. సో ఇద్దరు గర్ల్స్ ట్రిప్ ఎలా ఎంజాయ్ చేస్తామో, ఎన్ని ఛాలెంజింగ్ థింగ్స్ ఫేస్ చేస్తామో, ఎస్ వీ కెన్ డూ ఇట్ అనుకుంటున్నాను. సో ఫస్ట్ ఫ్లైట్ మిస్ చేసుకొని అది జస్ట్ అది మేము కావాలని చేసింది కాదు. సో బై మిస్టేక్ అలా అప్పుడప్పుడు అవుతూ ఉంటాయి. అండ్ నౌ వీఆర్ హియర్. బాగుంది కదా. అర్జున్ని మిస్ అవుతున్నా, పిల్లల్ని మిస్ అవుతున్నా, అండ్ స్పెషలీ మా తమ్ముడిని కూడా మిస్ అవుతున్నా. మా తమ్ముడు అయితే కూల్గా తీసుకెళ్ళేవాడు. అక్క ఇది అక్క అది కాదు అని కూల్గా తీసుకెళ్ళేవాడు. నాట్ లైక్ దిస్. అండ్ అది బ్యాక్గ్రౌండ్ అనిపించదు ఫ్లైట్స్. ఇక్కడ ఫ్లైట్ ఉంది వెనకాల, వెయిట్ చేస్తుంది. ఉంది కదా ఫ్లైట్. పెద్ద టెన్షన్ పార్టీ ఉంది. అయితే మొత్తానికి ఎక్కేసాము. అండ్ వీఆర్ గోయింగ్. ఫ్లైట్ మాది వచ్చేసి 32 అనమాట మా సీటింగ్ నెంబరు. ఇంకా మేము 2021లోనే ఉన్నాయి. ఫ్లైట్ ఇన్సైడ్ ఇలా ఉంది. అండ్ చూడాలి ఈ ట్రిప్ ఎలా ఉండబోతుందో. వెనక బ్యాక్ డోర్కి దగ్గరలో ఉంది. దిగేటప్పుడు బాగానే ఉంటుంది అన్నమాట. కూర్చుంటున్నాను. ఇలా ఉంది బయట, ఇలా ఉంది. సో ఫైనలీ ఇద్దరం కూర్చున్నాము. అండ్ ఏమోగా కొనిచ్చాడు ఈ చాక్లెట్, డైరీ మిల్క్. ఏంటిది? లవ్ యూ అని చెప్పేసి డైరీ మిల్క్ సిల్క్ కొనిచ్చాడు. సో ఇది ఇప్పుడు ఫ్లైట్లో ఇదే తింటా. ఇంకా నాకు ఆకలిస్తాం. టేక్ ఆఫ్కి రెడీగా ఉంది ఫ్లైట్. ఆర్ యూ ఎక్సైటెడ్ బేబీ? నేను సెకండ్ టైం అంట ఫ్లైట్ ఎక్కడము. నేను చాలాసార్లు ఎక్కాను కానీ ఈ ఇయర్లో అయితే ఇప్పుడే ఫస్ట్ టైము. ఈ ఇయర్లో లాస్ట్ టైం చెన్నైకి వెళ్ళాను. అండ్ కాశ్మీర్ అయితే 21 years ఉన్నప్పుడే వెళ్ళాను. చెన్నై వెళ్ళాను ట్వైస్ ఫ్లైట్లో. మనాలి వెళ్ళా. సో అంటే అర్జున్ లేకుండా, పిల్లలు లేకుండా అయితే ఇదే ఫస్ట్ టైం. రజని నువ్వు కూడా కదా? వాళ్ళ హస్బెండ్ కాల్ చేస్తున్నాను. షేరింగ్ చాక్లెట్. ఏదైనా మంచి పని చేసే ముందు స్వీట్ తినమని యాడ్లో వస్తుంది కదా.
ఓపెన్ చేసామని స్వీట్ తిని మన యాడ్లో వస్తుంది అలా మేము స్వీట్ తింటున్నాం. ఇన్ ద సెన్స్ డైరీ మిల్క్ సిల్క్ తింటున్నాం. ఫ్రైడే అర్జున్ ఇచ్చాడు. ఐ మిస్ యూ అర్జున్, ఐ మిస్ యూ ధన్వి, ఐ మిస్ యూ అలాట్. అర్జున్తో వెళ్దాం అనుకున్నా, కుదరలేదు. ఏంటో అలా వెళ్తుంటాను. ఏమని పెట్టినా ఏంటంటే ఇంకా చాక్లెట్ తింటావా? తిను, తీసుకో. మాకేంటంటే మాకేంటంటే యాక్చువల్గా వీణా ఉంది కదా, సో వీణా ఉన్నప్పుడు వీణా బాక్స్ ఇన్స్ట్రుమెంట్ ఉన్నప్పుడు చెక్ ఇన్ మేము హాఫ్ అన్ అవర్ బిఫోరే వచ్చాం, కానీ వీణా చెక్ ఇన్ కోసము చాలా ముందే చెక్ ఇన్ చేయాలంట. సో దానికి కొంచెము మాకు అనుకోకుండా రజనీ వాళ్ళ కారు ట్రబుల్ ఇచ్చి కార్ ప్రాబ్లం వచ్చి తను వేరే క్యాబ్ బుక్ చేసుకొని మా ఇంటికి వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది. తను 7కి రమ్మంటే తను కొంచెము 7:48 అలా అయ్యింది కాబట్టి మాకు అక్కడే లేట్ అయిపోయింది. మేము వచ్చాకని కూడా చెక్ ఇన్ చేయడం ఇవంతా టైం పడుతుంది అని చెప్పేసి మేము అది కావాలనే మేము ఆ ఫ్లైట్ మిస్ చేసేసుకున్నాము. ఇంకా మాకు వీణా వచ్చేసి తిన్నది 16 kgs పడింది. మాకు 15 ఫ్రీ కదా మనకి, అండ్ నాది వచ్చేసి 17 kgs పడ్డది. సో 3 kgsకి మేము పర్ కేజీ 700 పే చేసాము. 2100 ఎక్కువ పే చేసాము కదా రజని. అండ్ మేము హ్యాండ్ బ్యాగ్ లగేజ్ వచ్చేసి మాకు ఏంటంటే 7 kgs ఇచ్చారు కదా, ఆ 7 kgsలో కొంచెం ఎక్కువ పెట్టుకున్నా. సో మళ్ళీ ఏం చేశానంటే నేను తీసేసాను. అంటే మేము ఎక్కువ అయిపోతుంది అని చెప్పి లాస్ట్ మినిట్లో ఒక బ్యాగ్లో వేసేసి అర్జున్కి ఇచ్చేసాను కొంచెము, సో దట్ అక్కడ మనీ సేవ్ చేసుకోవచ్చు. ఏముంది డ్రెస్సులు రిపీట్ చేస్తే చాలు. ఎందుకంటే ఇప్పటికే మాకు వీణాకి ఎక్కువ అయిపోయింది, ఫ్లైట్ క్యాన్సిల్ చేసుకొని మళ్ళీ ఫ్లైట్. సో ఏంటో ఈసారి అలా అప్పుడప్పుడు అవుతూ ఉంటుంది. అలా జరిగింది అనమాట. బేబీ స్వీట్తో స్టార్ట్ చేసాము మన జర్నీని. స్వీట్గా ఉండాలి, నైస్గా ఉండాలి. అండ్ టెన్షన్ పడుతున్నావు ఇంకా? ఇప్పుడు టెన్షన్ పోయింది. సో మొత్తానికి మేమిద్దరం ఇలా జర్నీ స్టార్ట్ చేసాము, అండ్ ఎలా ఎండ్ చేస్తామో ఉంటుంది. స్టే ట్యూన్డ్ కదా. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ వదన్స్ వరల్డ్ ఫర్ మోర్ వీడియోస్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కదా. సారీ దాని పేరు వచ్చేసి చూడు. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కదా రజని. చెప్పు మరి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఏంటంటే మేము యాక్చువల్గా ఎందుకు వెళ్తున్నాము ఫ్లైట్లో, ఎందుకు అయోధ్య వెళ్తున్నామంటే మేము వీణా ప్రోగ్రామ్ ఇవ్వబోతున్నాము. సో మేము మొత్తం 20 కీర్తనలు అక్కడ వాయిస్తున్నాము. అండ్ శ్రీరామనవమి రోజు రాముడు ఆలయంలో రామకాండ మొత్తం వాయిస్తాము. అండ్ పలుకే బంగారమయ్య సాంగ్, ఇంకా చాలా సాంగ్స్ అనమాట, కీర్తనలు. ఇంకా బైజీ మైనస్, కొన్ని హిందీ, కొన్ని తెలుగు, అలా మల్టిపుల్ పీపుల్ వస్తారు కదా. సో మాకు చాలా హ్యాపీగా ఉంది. ఇది మా సెకండ్ ప్రోగ్రామ్ కదా రజని. ఎస్, హ్యాపీ, ఎగ్జైటెడ్ అండ్ కొంచెం టెన్షన్గా ఉంది. ఎందుకంటే మేమిద్దరము అండ్ నెక్స్ట్ అక్కడ మా టీచర్ వాళ్ళందరూ 25th ఫ్లైట్లో వస్తారు. మేము ఏంటంటే వారణాసి చూద్దామని అనుకున్నాం కాబట్టి ముందు ఫ్లైట్లో వెళ్తున్నాం కదా రజనీ. టేక్ ఆఫ్ అవుతుంది రజనీ. మనకు లైఫ్లో అప్పుడప్పుడు అన్సర్టెన్ థింగ్స్ అవుతాయి, ఇలా ఫ్లైట్ మిస్ అవ్వడం కానీ అట్లాంటి. అలా మిస్ అయిందని చెప్పి బాధపడుతూ ట్రిప్ని మొత్తము డిసప్పాయింటింగ్గా ఉంచుకోవడం కంటే హ్యాపెండ్ ఈజ్ హ్యాపెండ్ అని చెప్పి హ్యాపీగా కంటిన్యూ చేయడం బెస్ట్ అనిపించింది. అండ్ ఇలా వెళ్తుంది అనమాట, మూవ్ అవుతుంది అనమాట. ఇన్స్ట్రక్షన్స్ చెప్తున్నారు. సో ఫ్లైట్ టేక్ ఆఫ్కి రెడీగా ఉంది. నోయింగ్ ఉంది కదా సౌండ్ అంతా నోయింగ్గా ఉంది. ఫ్లైట్ టేక్ ఆఫ్కి రెడీగా ఉంది. ఫ్లైట్సే ఉన్నాయి మ్యాక్సిమం అన్ని టైం, కానీ ఇండిగో ఫ్లైట్సే ఉంటాయి అనుకుంటా. సో మోస్ట్ ఆఫ్ ద ఫ్లైట్స్ జై శ్రీరామ్. మూవ్ అవుతుంది ఇప్పుడు. ఆకాశంలో ఎగురుతున్నాం. ఈ ఆకాశంలో ఎగురుతున్నాం. హ్యాపీగా ఉంది, ఎగ్జైటెడ్గా ఉంది. యా, ఫస్ట్ టైం కాకపోయినా రిపీటెడ్ టైమ్స్ వెళ్ళినా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఎన్నిసార్లు ఫ్లైట్ ఎక్కినా హ్యాపీ అనిపిస్తుంది కదా. సో ఇప్పుడు టేక్ ఆఫ్ అవుతుంది అన్నమాట. పైకి వెళ్తుంది. ఫ్లైటే ఒకటే ఫ్లైట్ ఉంది. సో పైకి వెళ్తుంది. అక్కడ రన్వే పైన ఇంకో ఫ్లైట్ వస్తుంది. వావ్, నైస్. అయింది. రన్వే మీద ఇంతసేపు ఆపారు, మరి ఎందుకు ఆపారో తెలీదు. ఇలా ఉంది ఫ్లైట్ అంతా, ఇలా ఉంది సైలెంట్గా. లవ్ వచ్చింది. మా ఆయన నన్ను మిస్ అవుతున్నాడు. నాకు లవ్ వచ్చింది 2000 ఫిఫ్త్లో. ప్రేమతో ఇచ్చాడు. లవ్ వచ్చింది అనమాట. మా ఆయన నాకు ప్రేమ లవ్ వచ్చింది 2000 ఫిఫ్త్లో. మా ఆయన నాకు ప్రేమగా ఇచ్చాడు లవ్. మిస్ యూ అర్జున్, ఐ లవ్ యూ టూ అర్జున్.
పైకి వెళ్తున్నాం రజని. ఏది రజని అంటే హ్యాపీయా అవుతుంది. పైకి వెళ్తున్నాం స్పీడ్గా. రజని చూడు భయపడుతుంది. ఏంటి మళ్ళీ దేవుడా 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 ఇంత టెన్షన్ పార్టీని తీసుకొని నేను ట్రిప్కి వెళ్తున్నా. నాకేం అర్థం కావట్లేదు. చిల్లుగా ఉండలేవా? దేవుడా 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 అంట. సో యా మీకు హైలైట్ ఇది పట్టుకో, ఇలా పట్టు, హైలైట్ చేసి చూపిస్తా. స్పీడ్గా వెళ్తుంది, మొబైల్లోకి వెళ్తున్నాం అనమాట. తీసా వెళ్ళిపోతుంది. సూపర్. ఏంటిగో ఇది బాగా టెన్షన్ పార్టీ ఉంది. రజనీ ప్లీజ్ కమోన్, నేను పక్కన నాకు నా చేపట్టుకో. అమ్మో దాని మీద తెచ్చిన రజనీ తెచ్చిన ఒకటే అనుకుంటా. టెన్షన్ పడుతుంది రజనీ కూడా, దాని కూడా ఇంత టెన్షన్ పడలేదు. సో పైకి వెళ్ళిపోయాము. వావ్ సూపర్. పొలాలు అవి ఎంత చక్కగా కనబడుతున్నాయి. ఇంకా పైకి వెళ్ళిపోయాము. పైన ఉన్నాము ఇప్పుడు. ఇవి టెన్షన్ చూడండి, టెన్షన్ టెన్షన్ పడుతుంది. ఎందుకు భయము? ఎందుకు భయమా? తీసావు అవన్నీ తీసావు, అవన్నీ నువ్వు చూడు, ఎంజాయ్ చేయి. అక్కడ ఒక చెరువు ఉంది, అక్కడ ఒక చెరువు ఉంది. ఏం చెరువు అయి ఉంటుంది? ఇది వచ్చింది, చక్కగా ఉంది, బాగుంది. రివర్ బాగాలే ఉంది. చెరువు కావాలా? చక్కగా కనబడుతుంది, చక్కగా కనబడుతుంది. మబ్బులు ఫ్లోర్ అంతా. టెన్షన్ పడుతుంది. ఫస్ట్ టైం ఎక్కినా నేనేం టెన్షన్ పడలేదు. సెకండ్ టైం ఎక్కినా టెన్షన్ పడలేదు. ఇప్పుడు 5th or 6th టైం అయినా టెన్షన్ ఏం పడట్లే. కానీ ఏంటి టెన్షన్ పడలే. కూల్గా ఉండు, కూల్గా ఉండు. ఫ్లై ఏం కాదు. అంటే మనము ఇప్పుడు ఎగ్జిబిషన్కి వెళ్తే తిరుగుతాం కదా, అలా అనుకోవాలి. ఓకేనా? చక్కగా ఉన్నాయి మబ్బుల్లో. వీడియో మబ్బుల్లో వెళ్ళి బాగుంది కదా. చూడు స్వర్గంలో ఉన్నట్టుంది. చక్కగా మబ్బుల్లో వెళ్తున్నాం. అబ్బా మధ్యాహ్నం వ్యూ భలే ఉంది. మిట్ట మధ్యాహ్నం కదా, 12 ఆ టైం అవుతున్నట్టుంది. చాలా బాగుంది, చాలా నాకు అనమాట్లేదు. వస్తుందా? బాగుంది. ఇయర్స్ ఆఫ్ ఏమొద్దు అలా కొట్టం. ఉంది మంచిగా. సో హ్యాపీగా ఉంది. ఫ్లైట్లో వెళ్తున్నాం. చాలా బాగుంది. చాలానే పడిపోయేటట్టు ఉన్నా. విండో సీట్ ఖాళీ ఉంటే విండో సీట్ దగ్గర వ్యూ ఎంజాయ్ చేస్తా అని వెళ్ళింది అనమాట. సో ఏం చేస్తున్నావు? చెయ్యి చెయ్యి. అంటే లంచ్ చేయాలి, బాగా ఆకలిస్తుంది. ఇది నవ్వ మా ఆయన ఇచ్చేది తినేస్తున్నాను. ఇలా ఉంది మొత్తం. చాలామంది, చాలా ఖాళీ సీట్స్ అయితే ఉన్నాయి. ఎమర్జెన్సీ ఎగ్జిట్ వచ్చేసి అక్కడ ఉంది. రోడ్ బాగా కనబడుతుంది కదా. అర్జున్ ఎలా ఉంటున్నాడు ఏమో నీతోటి? ఆయన ఎట్లా వెళ్తున్నాడు ఏమో నాతోటి అని అంటుంది. మన ప్లాన్ ఏంటి చెప్పు? ఆల్రెడీ మా బేబీ కాశీకి వచ్చేసింది అనమాట, మా రజనీ బేబీ. అండ్ ఇప్పుడు మేము 2 o'clockకి దిగుతాము. దిగిన తర్వాత కాలభైరవుడి దర్శనం ఫస్ట్ చేయాలంట. అవునా? రూమ్కి వెళ్ళిపోయి వీణాలు పెట్టేసుకొని ఫ్రెష్ అయిపోయి కాలభైరవుడి దర్శనం చేసుకొని దాని తర్వాత బోటు హారతి చేసుకొని అది ఈవినింగ్ 6 o'clock హారతి చూస్తాం. దాని తర్వాత 6:30కి స్టార్ట్ అవుతుందంట. దాని తర్వాత ఏంటి నెక్స్ట్ ఇంకేం లేదు. రాత్రికి ఏం చేస్తాం? రాత్రి అయిపోయింది. ఒకవేళ టైం దొరికితే మళ్ళీ వాళ్ళ రాత్రికి శివ హారతి ఉంటుంది, అది చేసుకుంటాం. అండ్ రేపు మార్నింగ్ మళ్ళీ మేము 3
కలశ దర్శనానికి మార్నింగ్ వెళ్తాము, దాని తర్వాత ఘాట్లు అన్ని చూస్తాము. దర్శనం అయిపోయి వచ్చినాక గంగా బోట్లో తర్వాత శివుని దర్శనం చేసుకోండి. పక్కకి అన్ని గుళ్ళు ఉంటాయి. ఆ శివుని గుడి పక్కకి ఆ గుడ్లన్నీ అయిపోయాక లక్ష్మీ అమ్మవారు ఉంటుంది. మళ్ళీ అది వరాహి అమ్మవారు లెవెల్ వరకే ఉంటుంది. ఓకే, అవన్నీ అయిపోయినాయి. మరి ఘాట్స్ ఎప్పుడు చూస్తాం? ఈవినింగ్ అంట. మరి చీకటి అయిపోతుంది కదా. గంగా టిప్ అప్పుడేనా? మళ్ళీ ఈవినింగ్ ఆరతి. ఇవాళ నువ్వు స్నానం చేసేసి గంగాలనా ఇంకెళ్ళి డ్రెస్ తీసుకొని ఒక బ్యాగ్ పెట్టి అంత ఎనర్జీ మీ మమ్మీ నేను ఎట్లా ఇచ్చింది. ఏమో నాకు ఎనర్జీ లెవెల్స్ అట్లా వచ్చాయి. మబ్బుల్లో తేలుతున్నాము. ఇక్కడ మబ్బులు. చెప్పు చెప్పు. ఈమెకి ఎనర్జీ ఎలా ఇచ్చిండో ఏమో వాళ్ళ మమ్మీ కానీ రాపదు. నీకు హ్యాపీయా కాదా? హ్యాపీగా ఇరిటేట్ కాదు, కొంచెం మనకి గ్యాప్ అనేది ఉండాలి కదా. ఏమో ప్రస్తుతానికి అయితే నాకు లేదు. అండ్ మబ్బులు భలే ఉన్నాయి. మబ్బుల్లో తేలుతున్నాము. వాట్ అబౌట్ యూ? బేబీకి నిద్ర వస్తుంది, మబ్బుల్లో వచ్చి ఉంటుంది. నాకు దాని హాల్ మీద బాగా టెన్షన్గా ఉంది. అలా ఏంటో పాప మా పాప త్రో అప్స్ అయ్యాయి వచ్చేటప్పుడు. అలా అనుకుంటుంది అందరి యాక్చువల్లీ వారణాసి ఫ్లైట్లో ఉన్నాము. వారణాసి ఎయిర్పోర్ట్లో దిగుతాము ఇప్పుడు. అది గంగా రివర్. ఫ్లైట్ కిందకి దిగుతుంది అనమాట. ల్యాండింగ్ నౌ లైక్ దిస్. ఎంత బాగుంది కదా. ఎట్లా ఉంటాయి మన గుళ్ళు ఇట్లా. అవును. మనకి ల్యాండ్ అయ్యేటప్పుడు దిద్దాం అనుకున్నా, మర్చిపోయా. ఫ్లైట్ ల్యాండ్ అయిపోయింది, ఇప్పుడు దిగాలి. ఓకేనా బేబీ? ఫ్లైట్ అయిపోయింది, దిగుతున్నాం. దిగాము, ఈ బస్లోకి ఎక్కబోతున్నాం అన్నమాట. హ్యాపీగా రీచ్ అయ్యాం వారణాసి. ఫ్లైట్ ఇదే అన్నమాట. 100 అనమాట. ఇప్పుడే దిగేసాము అండ్ ఏ బస్లో కూడా వచ్చేసాము. ఇది వారణాసి ఎయిర్పోర్ట్. విల్ బి లైక్ దిస్ అరైవల్. వి ఆర్ అట్ అరైవల్.